శివాయ గురవే నమః. ధనుర్రాశి వారికి శ్రీ పరాభవనామ సంవత్సరంలో గ్రహగతులు ఎలా ఉన్నాయి, ఈ ఏడాది మీకు కలిగే లాభ నష్టాలేమిటి, ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. మూలా నక్షత్ర 4 పాదములు, పూర్వాషాఢ నక్షత్ర 4 పాదములు, ఉత్తరాషాఢ నక్షత్ర 1వ పాదము కలిపితే ధనుస్సు రాశి. ఈ సంవత్సరము ధనుర్రాశి వారికి ఆదాయము 14, వ్యయము 11, రాజపూజ్యత 5, అవమానము 6. ఆదాయము కంటే ఖర్చులు తక్కువగా ఉన్నాయి. ఇది ఆర్థికంగా కొంత ఊరటనిచ్చేటటువంటి అంశము. సంపాదన బాగున్నప్పటికీ అనవసర ఖర్చులను నియంత్రించుకుంటే పొదుపు చేసే అవకాశం అనేది ఉంటుంది. రాజపూజ్యము కంటే అవమానము ఒక పాయింట్ ఎక్కువగా ఉంది. దీని అర్థము సమాజంలో గౌరవ మర్యాదలు లభించినప్పటికీ అకారణంగా నిందలు పడటము లేదా చిన్నపాటి అవమానాలు ఎదురయ్యే సూచనలు ఉన్నాయి. ఈ రాశివారు ముఖ్యంగా మాట తీరు విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఎదుటివారితో మాట్లాడేటప్పుడు సంయమనము పాటిస్తే ఈ ప్రతికూలతను అధిగమించవచ్చు. ఈ సంవత్సరము ధనుర్రాశి వారికి మిశ్రమ ఫలితాల నుండి కొంత ప్రతికూల ఫలితాలు అధికంగా ఉండే అవకాశము ఉంది. శని 4వ స్థానంలో సంచరించడం వల్ల అర్ధాష్టమ శని ప్రభావం అనేది ఉంటుంది. దీనివల్ల పనుల్లో జాప్యము, మానసిక ఒత్తిడి కలగవచ్చు. జూన్ నుండి గురువు 8వ స్థానంలో సంచరించడం వల్ల వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో ఆటంకాలు ఎదురయ్యే సూచనలు ఉన్నాయి. డిసెంబర్ వరకు రాహువు 3వ స్థానంలో, కేతువు 9వ స్థానంలో ఉంటారు. తదనంతరము రాహువు 2వ స్థానంలోకి, కేతువు 8వ స్థానంలోకి ప్రవేశిస్తారు. ఉద్యోగంలో రాజకీయ ఒత్తిళ్లు, చిక్కులు ఎదురయ్యే అవకాశం ఉంది. పై అధికారులతో జాగ్రత్తగా వ్యవహరించాలి. నిరుద్యోగులకు ఉద్యోగ ప్రయత్నాలు కొంత కష్టతరముగా సాగుతాయి. వ్యాపారంలో ఒడిదుడుకులు ఎదురవుతాయి. పెట్టుబడుల విషయంలో ఆచితూచి అడుగు వేయాలి. సమయానికి ధనము చేతికి అందక ఇబ్బందులు పడేటటువంటి అవకాశము ఉంది. విద్యార్థులకు ఫలితాలు మధ్యస్థంగా ఉంటాయి. ఇష్టపడి కష్టపడి చదివితేనే ఆశించిన ఫలితాలు పొందుతారు. వ్యవసాయ రంగం వారికి ఈ సంవత్సరం కొంత కష్టకాలము అనే చెప్పవచ్చు. సాగు పనుల్లో మరియు పెట్టుబడుల విషయంలో అప్రమత్తంగా ఉండాలి. ధనుస్సు రాశి స్త్రీలకు కుటుంబ సమస్యలు కొంత వేధించవచ్చు. అనవసర గొడవలకు దూరంగా ఉండడము, మాటను అదుపులో ఉంచుకోవడం వల్ల శుభ ఫలితాలు పొందుతారు. పరాభవనామ సంవత్సరంలో ఎదురయ్యే ఇబ్బందులను అధిగమించి మేలు జరగడానికి చేయాల్సినటువంటి పరిహారాలు: దక్షిణామూర్తి స్తోత్రాన్ని నిత్యము పఠించండి. దశరథ ప్రోక్త శని స్తోత్రాన్ని పారాయణం చేయడం వల్ల శని ప్రభావం అనేది తగ్గుతుంది. ఇక మాఘ శివరాత్రి రోజున రుద్రాభిషేకము జరిపించండి. శుభం భూయాత్.